ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరియున్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనుల్లో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకములకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు మన మధ్యకి వస్తున్నాడు కాబట్టి ఆయన వేంచేస్తున్నాడంట. ఆయన వేంచేస్తున్నప్పుడు ఆయన రాజ్యమును విడిచి మన మధ్యకు న్యాయమును బట్టి జనములకు పరిపాలన చేయడానికి ఆయన మన మధ్యకు వస్తున్నప్పుడు ఆకాశం సంతోషిస్తుందంట, భూమి ఆనందిస్తుందంట, సముద్రం ఘోషిస్తుందంట. అంతేకాకుండా పొలము దానిలో నిన్న సర్వమంట యెహోవా సన్నిధిని ప్రవర్షిస్తున్నాయంట. దేవాది దేవుడు వస్తున్నాడని అవెంతో సంతోషంతో, ఆనందంతో, సంపూర్ణతతో అవన్నీ ప్రవర్షిస్తుంటే దేవుని సన్నిధిలో మనము కూడా వనవృక్షములన్నీ కూడా ఉత్సాహధ్వని చేస్తున్నాయంట. మనకు తీర్పు తీర్చుటకే, భూజనులకు తీర్పు తీర్చుటకే ఆయన వస్తున్నాడట. న్యాయమును బట్టి, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చుటకు ఆయన వస్తుంటే, ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా దేవుడు నోటి మాట చేత సృష్టించబడ్డ ప్రతి సృష్టి దేవుని యందు హర్షిస్తుంది, సంతోషిస్తుంది, ఉత్సాహం చెల్లిస్తుంది. మనము కూడా మన దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఆరాధన చేస్తూ, ఆయన సన్నిధిలో ఉత్సాహంతో, సంతోషంతో, దేవుడు మన ఎడల చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యములు బట్టి, ఆశ్చర్యమైన క్రియలను బట్టి, దేవుడు ఎంతవరకు మనల్ని దాచి కాచి కాపాడిన విధానానికే వందనాలు చెల్లిస్తూ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడైన రాజాధిరాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. గతించిన కాలమంతా దేవా నీ కృపతో, దీవెనతో, నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని కాచి కాపాడిన విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, సాయంకాల సమయమందు దేవా నీ పాద సన్నిధిలో చేరి స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేసిన వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, భూ పరిపాలన చేయడానికి దేవా, మాకు తీర్పు తీర్చడానికి దేవా నువ్వు వస్తున్నావు అంటున్నావు అయ్యా. నువ్వు వస్తున్నావు అని తెలియగానే దేవా అయ్యా ఆకాశం సంతోషిస్తుంది, భూమి ఆనందిస్తుంది, వనవృక్షములన్నీ దేవా ఉత్సాహంతో దేవా, సముద్రములన్నీ దేవా నిన్ను ఘోషిస్తూ, సంపూర్ణతో ఘోషిస్తూ దేవా ప్రహర్షిస్తున్నాయా. అట్టి విధంగా దేవా నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దేవా దీవించండి, ఆశించండి. నీ రాక కొరకే దేవా ఎదురు చూస్తున్న వారు దేవా ఉత్సాహంతో, సంతోషముతో దేవా నీ సన్నిధిలో దేవా గంతులు వేస్తూ నిన్ను ఆహ్వానించే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవై దేవా మా మధ్య నివాసం చేస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఈ పరిశుద్ధ ఆదివారం దినాన దేవా నీ సన్నిధిలో గడపడానికి దేవా అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన దేవా చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీవు మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. స్తుతుల మీద ఆశీనుడైన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమీపించడానికి తేజస్సులో వసించువాడా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. ఆది అంతమైన వాడానికి వందనాలు చెల్లిస్తూ మా ఆరాధన అంతటికి దేవా ఆదిగా నువ్వు ఉండబడుచున్నాను, ప్రధాన యాజకుడిగా నువ్వు ఉండబడుచున్నాను, యజమానుడిగా నువ్వు ఉండి దేవా ఆరాధన అంతటిని దేవా ఆత్మతో, సత్యముతో ఆరాధించే కృప మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీ మార్గం యెహోవా. అవునయ్యా, మా బలమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా.
జీవము గల దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా మార్గం పరిపూర్ణమైన మార్గం అయ్యా. నీ మార్గంలోకి ప్రవేశించడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఇదిగో తండ్రి మా శత్రువులను దేవా అయ్యా పారదోలే గొప్ప దేవుడవయ్యా. అయ్యా మా పక్షాన ఉండి దేవా యుద్ధము చేసే దేవా యుద్ధ శారుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యుద్ధ శూరుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విజయశీలుడానికి వందనాలు చెల్లిస్తూ మాకిదిగో తండ్రి మాకున్న సమస్యల నుంచి, కష్ట నష్టాల నుంచి, బాధల నుంచి, కన్నీరు నుంచి దేవా విజయాన్ని దయచేసే గొప్ప దేవుడా జయశీలుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడై దేవా మా మధ్య నివసిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా బలమైన దేవుడు ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా బలమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కనికరం చూపువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కటాక్షం చూపువాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా దీనులు దరిద్రమైన మాయళ్ళ దేవా నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా దయగల వారిపై దయ చూపించి గొప్ప దేవుడవు దేవా నీ మహా కృపతో దయతో దేవా మమ్మల్ని హక్కును చేర్చుకుని దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో నీ సన్నిధికి చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా నీ ప్రేమతో దీవించి ఆశించి అభివృద్ధి పరచమని అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని వితుచుండగా దేవా నీ సహాయం మాకు అనుగ్రహించమని దేవాది దేవాని పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని నా పరం తండ్రి ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. భారత సిస్టర్ చదివిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడనై ఉండుము. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆమేన్. 2 Timothy chapter 3 verse 5. Having a form of godliness but denying its power, have nothing to do with them. May God bless his verse. Amen. वे भक्ति का वेश तो धारेगा पर उसकी शक्ति को न मान ऐसे उसे पर रहता है. आमेन. ఆమేన్. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో పైకి భక్తి గలవారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. Having a form of godliness but denying its power, have nothing to do with them. वे भक्ति का भेष तो धरेंगे पर उसकी शक्ति को ना मानेंगे, ऐसों से परे रहता. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారము నాయన మరి ప్రభు యొక్క దినము, విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించి దేవా మరి నీ యొక్క ఆజ్ఞలను నీ కట్టడలను ధ్యానిస్తూ మా జీవితాల్లో మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను స్మరించుకుంటూ మీ నామమును మేము ఘనపరిచే వారిగా, మహిమపరిచే వారిగా, కొనియాడే వారిగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వేల్పులలో నీ వంటి వేల్పు, దేవుళ్లలో నీలాంటి దేవుడు ఎవరూ లేరు దేవా. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడవు. ఆకాశమందైనను భూమి అందైనను పాతాళమందైనను నీ నామము కంటే ఘనమైన నామము వేరొక నామము లేదు.
అట్టి నీ గొప్ప నామమును ధ్యానిస్తూ స్మరిస్తూ ఈ ఆరాధనలో తండ్రి కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని విషయములను మేము ధ్యానము చేయనై ఉండగా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచూసుకొనై ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, దేవుని స్వరాన్ని మాత్రమే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగము అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినే యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా సందర్భాల్లో మన భక్తిగల జీవితాన్ని మనం కట్టుకుంటూ దేవునిలో బలపడుతూ మెట్టు మెట్టుకు మనము దేవునికి సమీపముగా జరిగేటటువంటి ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు దేవుని శక్తిని ఆశ్రయించకుండా మనము భక్తిగల వారిగానే ఉంటాము, దేవుని ఎడల భక్తి మనము కలిగి ఉంటాము, దేవునిని మనం ఆరాధిస్తూ ఉంటాము, దేవుని యొక్క శక్తిని మాత్రము మనము ఆశ్రయించని వారుగా కొన్నిసార్లు ఉండిపోతూ ఉంటాం. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవునికి అతి ఇష్టులైన వారు, దేవుని యొక్క శక్తిని తమ కళ్ళారా చూసినటువంటి వారు, దేవుని ద్వారా మరి ఆకాశమంత ఎత్తుకు ఎత్తబడినటువంటి వారు, గొప్ప విశ్వాసము కలిగిన వారు, గొప్ప భక్తి చేసిన వారు సహితము ఆయా సందర్భాలలో వారి యొక్క భక్తిగల జీవితాల్లో ఏదో ఒక సమయంలో వారు శక్తిని ఆశ్రయించని వారుగా మిగిలిపోయి ఈరోజు మనందరికీ కూడా ఒక పాఠముగా, ఒక లెసన్గా, ఒక ఎగ్జాంపుల్గా దేవుని యొక్క శక్తిని మనము ఎరిగిన వారుగా ఉండాలి. గడిచిన కొద్ది దినాల్లో మనం ధ్యానం చేస్తాం. నీ పక్కన ఉన్నటువంటి దేవుని యొక్క దూతలను నువ్వు చూడగలుగుతున్నావా, దేవుని యొక్క సహాయాన్ని అనుభవించగలుగుతున్నావా అని. ఒక రకంగా ఈ మాట కూడా అటువంటి మాటే. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించకపోతే మన భక్తికి ఎటువంటి ఉపయోగం ఉండదు, మన భక్తికి ఎటువంటి విలువ ఉండదు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటాడు. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి, మన భక్తి మనకు విశ్వాసం పుట్టించాలి. మనలో పుట్టినటువంటి విశ్వాసము మనము దేవుడిని ఆశ్రయించేలా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ తిమోతికి రాస్తున్నటువంటి మరి ఆ 2వ పత్రికలో పౌలు గారు పైకి భక్తి గల వారి వలె ఉండియు, అప్పుడప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త విస్తరించబడుతుంది. పౌలు గారి యొక్క దినాల్లో అనేక చోట్ల సంఘాలు కట్టబడుతున్నాయి. పౌలు గారు మరి అనేక ఖండాలు తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ కొన్ని చోట్ల కొన్ని సంవత్సరాల పాటు ఆయా పట్టణాల్లో ఆయన ఉండి మరి అక్కడ సంఘాలు స్థాపించి, మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘం కానివ్వండి, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం కానివ్వండి, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో సంచరిస్తూ మరి అనేకమైనటువంటి సంఘాలు స్థాపించినటువంటి గొప్ప దైవ సేవకుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు. అయితే ఆ ప్రారంభ దినాల్లో సంఘాల్లో అనేక రకాలైనటువంటి విశ్వాసములు కలిగిన వారు, అనగా యూదులు, మరి
ఇతరులు అంటే యూదా మతమునకు చెందని వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుని ఆయా సంఘాల్లోనికి వచ్చినప్పుడు వారందరినీ చూసిన తర్వాత పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పైకి భక్తి గల వారి వలె ఉండియు. ఈ సంఘాల్లో విశ్వాసులు ఎలా కనబడుతున్నారంటే, అబ్బా నిజంగా ఎంత భక్తులండి, చాలా భక్తి కలిగిన వాడు, చాలా భక్తి కలిగిన కుటుంబం, చాలా దేవుడికి అతి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబం, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి కుటుంబం. అంటే పైకి వీరు ఎలా కనబడుతున్నారంటే భక్తి గల వారి వలె కనబడుతున్నారు. కానీ సమస్య వచ్చేసరికి, మరి ఏదైనా ఒక కష్టం వచ్చేసరికి, ఇబ్బంది వచ్చేసరికి, లేదా ఆయా సంఘాలలో ఏదైనా ఒక అలజడి, ఒక గలిబిలి ఏదైనా జరిగినప్పుడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారిగా కాకుండా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ మనకు తెలుసు అనుకోండి, ఆయన చాలా పేరు మోసినటువంటి వైద్యుడు. చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి మరి వారికి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నయం చేసుకుని వచ్చారు. ఆ డాక్టర్తో మనం చాలా సత్సంబంధాలు కలిగి ఉంటూ, చాలా గొప్ప డాక్టర్ అండి ఈయన అని మనం అనేక సందర్భాల్లో చెబుతూ, మనకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఆ డాక్టర్కి ఏమనిపిస్తుంది? సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఈయన లాంటి దేవుడు గతంలో లేడు, ఇక మీదట రాడు. దేవుని గురించి ఎంతో మాకు తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాకు తెలియకపోవడం ఏంటి? చాలా గొప్ప మహాత్మ్యములు కలిగినటువంటి దేవుడు అని చెబుతూ పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారు అనేకులు సంఘములలో ఉన్నారు అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రికలో ఈ మాట రాస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము, మన భక్తి గల జీవితం ఎలా ఉంది? కేవలము మనము కూడా పై భక్తి జరిగించే వారుగా ఉంటున్నామా, లేక మన అంతరంగములలో నుండి మనము భక్తిని కలిగి ఉంటున్నామా? దేవుడు గొప్పవాడని పెదవులతో మాత్రమే పలుకుతూ హృదయములో మాత్రము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతే ఆ భక్తి వృధా, ఆ భక్తి వ్యర్థం. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నిజముగా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానా? నిజముగా నేను దేవుడిని ఆశ్రయించేవాడనుగా, దేవుడిని ఆశ్రయించేదాననుగా నేను ఉంటున్నానా? లేకపోతే పై భక్తి గల వారి వలె నేను ఉంటున్నానా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క శక్తిని ఎరిగి ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఎంతో గొప్ప భక్తులు సహితము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ప్రతిరోజు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని యొక్క 10 ఆజ్ఞలను కూడా పాటిస్తూ ధర్మ కార్యాలు చేస్తూ తమ భక్తి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించే వారు కూడా కొన్ని సందర్భాలలో దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా మిగిలిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన యొక్క భక్తి యొక్క పరిమాణం ఎంత? మనము చూడండి, నీళ్లను పాలను లీటర్లో కొలుస్తాం, బరువును కేజీల్లో కొలుస్తాం. ఈరోజు నీ భక్తి ఎంత ఉంది? నీ భక్తి యొక్క పరిమాణం ఏంటి? నీ భక్తి యొక్క లోతేంటి? నీ భక్తి యొక్క ఎత్తేంటి అని అడిగితే ఏం చెప్పగలమా?
ఎలా చెప్పగలము అంటే నీ యొక్క భక్తి యొక్క లోతు, నువ్వు నీ శక్తి, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించే దాన్ని మీద ఆధారపడి మనం చెప్పగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి అన్ని విషయములలో చాలా మంచిగా జరిగిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివినప్పుడు, పంతొమ్మిదవ అధ్యాయం 16వ వచనం నుండి, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనినవే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి ఇక్కడ ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలి? ఏ మంచి పనులు చేస్తే? డైరెక్ట్ గా ఈయన యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు. శిష్యుల్లో ఇంకొకరినో కాదు. డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను? అందుకైన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. కాబట్టి నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనునయే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఇప్పుడు ఇతను ఎవరు? భక్తి కలిగిన వాడు, ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకునేటటువంటి వాడు, ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను కూడా విడిచిపెట్టకుండా ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆజ్ఞలు అన్నిటినీ కూడా ఈయన ఏం చేస్తున్నాడంట? ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. దేవుని ఆజ్ఞ వినుటయే జ్ఞానమునకు, యెహోవా యందు జ్ఞానమునకు మనకు మూలం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడమే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొనడమే. మన భక్తికి కొలమానం ఏంటి అంటే దేవుని మాటలు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొని వాటి చొప్పున చేయువాడు. ఇప్పుడు ఇతను ఈ యవ్వనస్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇంకా నాకు ఏమి కొదువై ఉందని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. బోధకుడి దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ప్రభువారితోనే నేరుగా దేవుణ్ణి అడిగాడు, ఏం చేయాలి ప్రభు అని. ప్రభువారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలను నీవు పాటించమని చెప్పినప్పుడు, ఇవన్నీ నేను పాటిస్తున్నాను, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, ఇంకా ఎడిషనల్ గా నేను ఏం చేయాలో చెప్పు అన్నాడు. ప్రభువారు ఒకటే మాట చెప్పారు, నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, నువ్వు నన్ను వెంబడించుమని చెప్పాను. ఇప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పినప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? నిత్య జీవానికి వెళ్ళాలనుకున్నాడు. ప్రభువారిని అడిగింది కూడా అదే, ప్రభువా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి?
ఏ మంచి పనులు చేస్తే నేను నిత్య జీవానికి వెళ్తాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనందరి యొక్క గురి, మనందరి యొక్క నిరీక్షణ ఏమై ఉన్నదంటే పరలోక రాజ్యం. లోకానికి మనకి తేడా ఏంటి? లోకస్తులు పాపంలో జీవిస్తున్నారు, వారి వారి పాపాలను బట్టి వారు నరకానికి వెళతారు. అయితే దేవుని నమ్ముకున్నటువంటి మనము, దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి మనము, దేవుని మాటల చొప్పున మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఒకరోజు మనము చనిపోయినను కూడా మరలా తిరిగి లేస్తాము. దేవుని యొక్క నిత్య రాజ్యములో శాశ్వతుడగు దేవునితో అనంతకాలము వరకు కూడా మనము సహవాసం చేస్తాం, ఆయనతో కలిసి జీవిస్తాం, ఆయనతో కలిసి నివసిస్తాం, ఆయనతో కలిసి మనము కాపురము చేస్తాము. ఇది మన నిరీక్షణ. ఇప్పుడు ఈయనకు ఉన్న కోరిక మంచిదే, నిత్య జీవానికి వెళ్ళాలి అని. ఇప్పుడు నిత్య జీవ దాత, నిత్య జీవ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికే వచ్చి అడుగుతున్నాడు. అసలు ఎవరైనాను తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే నా ద్వారా తప్ప వేరే మార్గము లేదని ప్రకటించినటువంటి దేవాది దేవుడి దగ్గరికి వచ్చి నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్ళాం. ఏమండి, విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కడ వస్తుందండి? ఏ బస్సు ఎక్కితే విజయవాడ వెళ్తాం అన్నాం. వెంటనే అక్కడ ఉన్నాయని పాపం ఆ కండక్టర్ గారు, డ్రైవర్ గారు, ఇదిగోండి ఈ బస్సు ఎక్కితే మీరు విజయవాడ వెళ్తారన్నారు. మనం వెంటనే ఆ పక్కన ఉన్న హైదరాబాద్ బస్సు ఎక్కామనుకోండి, అప్పుడు మనము ఆ చెప్పినటువంటి యొక్క ఆ మాటకు, ఎవరైతే మనల్ని గైడ్ చేశారో వారి యొక్క మాటకు మనము విలువ ఇచ్చినట్టు ఏమైంది? పైకి విన్నాం పలానా బస్సు ఎక్కితే విజయవాడ వెళ్తామని, కానీ హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇప్పుడు నిత్య జీవానికి టికెట్ ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికే వచ్చి నిత్య జీవానికి ఎలా వెళ్ళాలని అడిగాడు ఇతను. చాలా గొప్పవాడు. దేవుడు ఇదిగో ఇలా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నువ్వు నరహత్య చేయకుండా ఉంటే వెళ్తావు, వ్యభిచరించకుండా ఉంటే వెళ్తావు, దొంగిలించకుండా ఉంటే వెళ్తావు, అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉంటే వెళ్తావు, తల్లిదండ్రులను సన్మానింపకుండా ఉంటే వెళ్తావు, నిన్ను వలె తల్లిదండ్రులను సన్మానిస్తే వెళతావు, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే వెళతావు. ఇవన్నీ చేస్తున్నాను కానీ ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చేస్తున్నవే, ఇంకేదన్నా స్పెషల్ విఐపి దర్శనం, ఏదన్నా ఒక స్పెషల్ నిత్య జీవానికి ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఏదైనా మార్గం ఉందా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీకున్న ఆస్తిని మొత్తం అమ్మేసి బేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించి ఉంటే నిత్య జీవానికి వెళ్ళేవాడు అంటే 100% ఖచ్చితంగా వెళ్ళి ఉండేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒక దొంగ, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నప్పుడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో నుందువు. ఎప్పుడో కాదు, ఈ రోజే నువ్వు నాతో పాటు పరదైసులో ఉంటావని చెప్పి తక్షణమే మరి పరదైసుని అతనికి అనుగ్రహించాడు దేవుడు. ఇప్పుడు ఇన్ని మంచి అతను ఒక దొంగ పశ్చాత్తాపడి తన తప్పు ఒప్పుకుని, తన పాపాన్ని ఒప్పుకుని, తన పక్కన ఉన్నవాడు లోకరక్షకుడని, దేవుని కుమారుడని గుర్తెరిగి, ప్రభువా నీకు ఒక రాజ్యం ఉంది, నేను నమ్ముతున్నాను, ఆ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకోవా అని అడిగినప్పుడు తక్షణమే పొందుకోగలిగాడు. ఇప్పుడు ఇతడు దొంగ కాదు, ఇతడు భక్తి గలవాడు, ఇతడు సద్భక్తి చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా ఇతను అనుసరిస్తున్నాడు, ఆచరిస్తున్నాడు, పాటిస్తున్నాడు. అయితే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని మాత్రము ఆశ్రయించలేకపోయాడు. మనం ఎన్ని భక్తి కార్యాలు చేసినా, మనం ఎన్ని గంటలు మనం వాక్యం విన్నా, ఎన్ని గంటలు మనం బైబిల్ గ్రంథాన్ని చదివినా, దేవునిని వెంబడించే వారిగా మనం లేకపోతే
దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారిగా మనం లేకపోతే మన ప్రయాస వ్యర్థమే. ఇప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. నువ్వు వద్దు, నీ నిత్యజీవం వద్దు, నీ పరలోక రాజ్యం వద్దు, నీకు ఒక నమస్కారం. ఏం కావాలి నాకు? నా డబ్బే నాకు కావాలి. ఈ లోకంలో పైకి భక్తి చేస్తాం మేము, పై భక్తిని కలిగి ఉంటాము. కానీ మా డబ్బు విషయం వచ్చేసరికి, మేము ఈ లోక సంబంధమైన విషయాలు వచ్చేసరికి దేవుడి సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ లోకంలో మనం ఎదగాలి, ఈ లోకంలో మనం కూర్చుకోవాలి, ఈ లోకంలో మనం సమకూర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? నువ్వు సంపాదించింది ఎవరిదో అవుతుంది. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మన భక్తి గల జీవితంలో దేవుని శక్తిని ఆశ్రయించగలుగుతున్నామా? లేకపోతే దేవుడు కూడా ఒక భాగం అంతేనండి మా జీవితాల్లో. దేవుడే మా జీవితం కాదు. దేవుని కోసమే బ్రతకాలన్నది ఏమీ లేదు. దేవుడు కూడా ఒక భాగం. పొద్దున్నే లేస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, సాయంత్రం డిన్నర్ చేస్తాం, అలాగే ఒక 10 నిమిషాలు బైబిల్ చదువుతాం. మా దినచర్యలో మా భక్తి కూడా ఒక భాగం అంతే. చాలా మంది క్రైస్తవులు తమ భక్తిని కేవలము నామకార్థముగా జరిగిస్తూ ఉంటారు. నామకార్థం. అందుకే దేవుడు వాళ్ళకి పెట్టిన పేరేంటి అంటే నామకార్థులు. అనగా పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దేవుని యొక్క శక్తిని మాత్రము వాళ్ళు ఆశ్రయించారు. చూడండి, మరి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహాయులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగవన్నట్టున్నారు. చూడండి, వీళ్ళు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. ఏం చెప్తారంటే వీరు దేవుణ్ణి ఎరుగుదుమని, మా దేవుడు మాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ఆయన గురించి మాకు తెలవకపోవడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సమస్తము మాకు తెలుసు. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. గాని వీళ్ళు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి. వీరు దేవుణ్ణి ఎరిగిన వారా ఎరగని వారా అంటే, మరి పౌలు గారు అంటున్నారు, వీరు దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుంటారు. గొప్ప గొప్ప మాటలు పలుకుతారు. దేవుడి గురించి చెప్పమంటే బహు గొప్పగా చెప్తారు. కానీ వారు అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్లున్నారు. అంటే ఆయనను ఎరగము. మాటలను బట్టి ఎరుగుదుము, క్రియలను బట్టి ఎరగము. మాటలను బట్టంట వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు. అయితే వారి యొక్క క్రియలను బట్టి గనక చూస్తే ఆయనను ఎరగము అన్నట్టున్నారు. అంటే వారి యొక్క మాటలకి వారి యొక్క క్రియలకి సంబంధము లేదు. మరి ఇలాంటి వారిని ఏమంటామంటే పై భక్తి కలిగిన వారు. అంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వీరు ఆ శక్తిని ఆశ్రయించరు. వారి పనులు చూస్తే అసలు వారు చెప్పేదానికి వారు చేసేదానికి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. దేవుడు గొప్పవాడు అంటారు, దేవుణ్ణి కొనియాడతారు, దేవుని శక్తి మాకు తెలుసు అంటారు, కానీ క్రియలు చూస్తే దానికి భిన్నంగా చేస్తూ ఉంటారు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు.
ప్రతి సత్కార్యము విషయంలో వీళ్ళు ఎలా ఉంటారంటే భ్రష్టులు అంటున్నాడు. భ్రష్టులు వీళ్ళు. వీరు నోటితో పలికే మాటకు, వీరు చేతులతో చేసే పనులకు సంబంధం లేదు. వీళ్ళు సున్నము కొట్టినటువంటి సమాధుల వంటి వాళ్ళు. సమాధులకు చక్కగా తెల్లగా సున్నం వేసి నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటాయి, కానీ అందులో కుళ్ళు. దేవుని వాక్యము సెలవిస్తోంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే ఎలాగా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒక శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతో ప్రేమించారు. ఆ శిష్యుడిని పేరు పెట్టారు, అతనికి ఒక పేరు ఇచ్చారు, పిలుచుకున్నారు. ఎన్నో గొప్ప కార్యాలు నువ్వే చేస్తే నేనదే చేయాలన్నాడు. దేవుడు ఆయన ఏదో చేస్తున్నాడు, ఆయనతో పాటు నన్ను సమానంగా ఎంచుకోవడం ఎందుకు అని అనుకోలా. నువ్వు చేసే పని నేను కూడా చేయాలన్నాడు. మంచిదే రా, నా మీద విశ్వాసం ఉంటే నువ్వు చేయగలుగుతావు అన్నాడు. ఎవరు ఆ శిష్యుడు? పేతురు గారు. ఈ పేతురు గారు మరి ప్రభువారి గురించి తెలుసా తెలీదా అంటే, ప్రభువారి గురించి తెలవకపోవడం ఏంటి? కళ్ళారా చూశాడు. అనేక మంది అనారోగ్యాలను స్వస్థపరచడం చూశాడు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, దెయ్యం పట్టిన వారు, చాంద్ర రోగము కలిగిన వారు, రక్తస్రావము కలిగిన వారు, పక్షవాయువు కలిగిన వారు, చివరికి చనిపోయిన వారు బ్రతికించబడ్డం కూడా చూశాడు. మరి ఇన్ని చూసినటువంటి పేతురు గారు లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం చదివితే, ఇక్కడ 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరిచూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని నెరుగనను. మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నువ్వు చెప్పునది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. రైట్, చూడండి, నువ్వు చెప్పే మాటలకి, నీ భక్తి కలిగిన జీవితానికి, నీ క్రియలకు రెండిటికి మ్యాచ్ అవుతూ ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించినట్టు. మాటలేమో యేసు ప్రభు వారి మాటలు చెప్తూ, క్రియలేమో ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు మనం చేసేవారిగా ఉంటే మనము నామకార్థులము, పై భక్తి కలిగిన వారము, దేవుని శక్తిని మనము ఆశ్రయించని వారము. చూడండి, ఇక్కడ ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చేసారంటండి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబో దాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికాను. ఈ చెవి నరికిన వ్యక్తి పేతురే అని మనం కొన్ని పుస్తకాల్లో చూస్తే ఉంటది. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే గనక ఆ చెవి నరికింది ఆ ప్రధాన యాజకుడైనటువంటి అతని యొక్క సేవకుడు. అతని పేరు మల్కు. ఈ మల్కు అనే వ్యక్తి యొక్క చెవి నరికింది ఎవరు అంటే పేతురే అంటారు. ఇదంతా కూడా జరిగింది, మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారిని సంకెళ్లతోటి బందిపోటు దొంగను బంధించినట్టు మరి గుదియలతోనూ కత్తులతోనూ బయలుదేరి వచ్చారా అని యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతారు. ఇదంతా జరుగుతోంది. ఇది జరిగిన కొద్ది నిమిషాలకి వారు ఏం చేశారంటే, వారు ఆయనను పట్టుకొని, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయారు.
పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. ప్రభువా రూపాంతరం కొండ మీద ప్రభువారిని చూసి, ప్రభువా నువ్వు, మరి మోషే, ప్రవక్త అయిన ఏలియా, వీళ్ళందరూ నాకు కనబడుతున్నారయ్యా. అసలు మీ ముఖాలు వెలిగిపోతున్నాయి మహిమతోటి. కాబట్టి మీ ముగ్గురికి నేను ఇక్కడ పర్ణశాలలు కట్టించేస్తాను. మీరు ఇక్కడే ఉండండి. మీతో పాటు నేను కూడా శాశ్వతంగా మీ దగ్గర ఉంటాను. మాటలు గొప్ప గొప్ప మాటలు. యేసుక్రీస్తు ప్రభువారిని యోధ తీసుకొచ్చి వారికి అప్పజెప్పేస్తుంటే ముద్దు పెట్టి, ప్రభువా నరికేమంటావా, నరికేమంటావా అని ప్రగల్భాలు పలకడం. నరికేశాడు కూడా, కత్తి తీసి చెవి నరికేశాడు. గబుక్కినలా అన్నప్పుడు ఆ కత్తి చెవికి తగి ఆ చెవి తెగి కింద పడిపోయింది. తర్వాత వెంటనే ప్రభువారు ఆ కింద పడిన ఆ చెవిని మళ్ళీ అక్కడ ముట్టి దాన్ని స్వస్థపరుస్తారు. నేను అడిగితే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యమును ఇప్పుడు పంపించడం అనుకుంటున్నావా? అయితే ఈలాగు జరగబడనన్న విషయం లేఖనము ఎలా నెరవేరుద్ది? కాబట్టి ఇప్పటికిలాగూ జరగనిమ్మని చెప్పి మరి ప్రభువారు మౌనముగా వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వారు వెనకాల వెళ్ళారు. ఆయన్ని వాళ్ళు ఈడ్చుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈడ్చుకెళ్ళిపోతున్నప్పుడు ప్రధాన యాజకుడు ఇంట్లోకి తీసుకెళ్లగానే వెనకాల పేతురు దూరముగా వారి వెనుకన వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతనిని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. ప్రభువా నీకు పర్ణశాల కట్టేస్తాను, నేను ఇక్కడే ఉండిపో. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా పేతురు? ఎస్, నేను నిన్ను ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నా. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని నరికేయమంటావా చెప్పి నరికేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈడ్చుకుని పట్టుకుపోతే వెనకాల దూరంగా జరిగాడు పేతురు గారు. ఒకవేళ నిజంగా ప్రభువుని చంపేస్తారా, చంపండి, ప్రభుతో పాటు నేను కూడా వస్తాను. చనిపోయిన వాళ్ళను బ్రతికించడం పేతురు చూడలేదా? 30 సంవత్సరాలుగా 33 సంవత్సరాలుగా గుడ్డివాడిగా, కుంటివాడిగా, పుష్టివాడిగా ఉన్న వారిని స్వస్థపరచడం చూడలేదా? దేవుడి శక్తిని చూడలేదా? దేవుడి కార్యాలు చూడలేదా? దేవుడి మాటలు వినలేదా? నీటి మీద ప్రభువారు నడవడం చూడలేదా? ఇవన్నీ కార్యములు చూసి కూడా ఇప్పుడు పేతురు గారు కొంచెం దూరంగా జరిగాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎలాంటి వారంటే దేవుడి నుంచి సమయం వచ్చినప్పుడు దూరంగా జరుగుతారు. పేతురు దూరంగా వారి వెనుక వచ్చిచుండెను. అప్పుడు చిన్నది చూసిందంట. ఆ మంట వెలుగులో చూసిన చిన్నది ఇతడు కూడా యేసుతో ఉన్నవాడే అని చెప్పిందంట. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్ని ఎరగనను. ఏం ఆడుతున్నావు అమ్మాయి నువ్వు? నేనేంటి ఆయనతో ఉండడం ఏంటి? ఒక్క గడియలో పేతురు గారి బండారం బట్టబయలైంది. నా భక్తి చాలా గొప్పదే. శిష్యుల్లో కంటే నేను చాలా గొప్పవాడిని. అందరికంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మాటలు ప్రగల్భాలు పలికేవారు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని వారు అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగము. మేము ఎరగం. మాటలను బట్టి మేము ఎరుగుతాం, దేవుడు మాకు బాగా తెలుసు దేవుడు. బట్ క్రియలను బట్టి మేము ఎరగం. నాకెవరో తెలియదు, నేను ఎరగను. అమ్మాయి నేను అతన్ని ఎరుగనను. మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కానను. కాదు కాదు కాదు, అదేంటి నేను యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు అంటారేంటి? ఆయనకి నాకు సంబంధం లేదు, నేను కాదు. ఇంచుమించు ఒక గడియ అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. ఈసారి మూడోవాడు వచ్చాడు,
ఓహో, నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో తిరిగినోడివే, నీ సంగతి మాకు తెలియదేంటి, నువ్వు గలిలయుడివి. నేను పక్కాగా చెప్తున్నాను, దృఢముగా చెప్తున్నాను, నీకు యేసు ప్రభు తెలుసు, నువ్వు కూడా ఆయన శిష్యుడివే అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇతను, పోయి నువ్వు చెప్పినది నాకు తెలియదని. అతడు ఇంకా అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. 3 సార్లు దేవుని యొక్క శక్తి నుంచి పేతురు దూరంగా జరిగాడు. ఒకసారి దేవుడు పరీక్షించాడు, రెండోసారి అయినా ఒప్పుకుంటాడేమో. అవును, నేను కూడా ఆయనతో తిరిగాను, ఆయన ప్రభువు, ఆయన యేసయ్యా అని ఒప్పుకుంటాడేమో అని మరి రెండోసారి అడిగితే రెండోసారి కూడా ఒప్పుకోలేదు. మూడోసారి చూస్తున్నాడు, ఖచ్చితముగా దృఢముగా నువ్వు యేసుతో తిరిగినోడివే కదా అంటే, నాకు అసలు తెలియదు అన్నాడు. వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, చూడండి ప్రభు ఎక్కడున్నాడు, ప్రధాన యాజకుడి ఇంట్లో తీసుకెళ్లారు ఆయన్ని. ప్రధాన యాజకుడి ఇంట్లో తీసుకుని పోయారు. ప్రభువారు అక్కడ ఉన్నాడు. ప్రభువారికి కొంచెం దూరంగా పేతురు నిలబడ్డాడు. పెద్ద పెద్ద దూరం ఏమి లేడండి. పేతురు ఈ లోకంలో పడిపోయిన ప్రతిసారి కూడా పేతురు దేవుడికి దగ్గరగానే ఉన్నాడు. సముద్రంలో నువ్వు నీళ్ల మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తాను ప్రభు అని అన్నప్పుడు, నడవమన్నప్పుడు పేతురుకి యేసయ్యకి పెద్ద దూరం ఏమి లేదు. యేసు ప్రభు ఇలా చెయ్యి అందిస్తే పేతురు చెయ్యే అందుకున్నాడు. దేవునికి బహు సమీపముగా వచ్చిన తర్వాత, దేవునికి బాగా దగ్గరగా కనెక్ట్ అయిన తర్వాత, దేవుడిలో గొప్ప భక్తి చేసిన తర్వాత కొన్నిసార్లు మనము దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతాం, దేవుని శక్తిని విడిచిపెట్టేస్తాం. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు రిపీటెడ్గా పదే పదే చెబుతున్న మాట, తిమోతికి రాసిన పత్రికలోను అదే మాట చెప్పాడు, అలాగే తీతుకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. దేవుని ఎరుగుదమని చెప్తాడు, కానీ దాని శక్తిని మాత్రము ఆశ్రయించరు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీళ్లలో మునిగిపోతున్న పేతురికి చెయ్యందించాడు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడి వైపు తిరిగి ఉన్నాడు. వెనకాల ఎక్కడో కొంత దూరంలో పేతురు గారు ఉన్నారు. పేతురు గారు అబద్ధం మీద అబద్ధం 3 సార్లు, నాకు తెలియదాయన, నేను ఎరగనాయన్ని, నన్ను అడగండి అసలు యేసయ్య గురించి అన్నప్పుడు, కోడి కూసినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి అలా వెనక్కి తిరిగారంట. చచ్చిపోవాలని ఉంటది నాకు తెలిసి పేతురికి. ఎందుకంటే ఈ మాట ముందే చెప్పారు ఆయన, కోడి కూయక మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరుగనని నువ్వు బొంకుతావు. మూడోసారి ఎప్పుడైతే దేవుణ్ణి నేను ఎరగనని చెప్పాడో, ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఏడవాలండి మనము దేవునికి దూరంగా జరిగిపోతే, దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించకపోతే, మనము భక్తి గల వారి వలె ఉండి కూడా దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించకపోతే, దేవుడు ఒకసారి తిరిగి మన వైపు చూస్తాడు. పేతురు వైపు చూశాడు ఆయన. పేతురు 3 సార్లు నేను ఎవరినో ఎరగనన్నావు. ఈరోజు ప్రభువారు నిన్ను నన్ను చూస్తున్నారేమో వెనక్కి తిరిగి. మన యొక్క భక్తి గల జీవితంలో దేవుణ్ణి ఏ నోటితో అయితే మనం కొనియాడుతున్నామో, మనము క్రియలలో కూడా ఆ భక్తిని చూపించగలిగే వారిగా ఉన్నాము. లేక పైకి భక్తి గల వారి వలె ఉంటూ దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించకపోతే, ఒకరోజు వస్తుంది మనము కన్నీరు విడవాల్సినటువంటి రోజు, మనము సంతాపముతో విలపించాల్సినటువంటి రోజు.
దేవుడు మనల్ని చూసి నవ్వేటటువంటి రోజు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క శక్తిని మీద మనం ఆనుకోవాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట చదువు ముగించుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. దేవుడు ప్రభువు చెబుతున్నటువంటి మాట. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. బా, పెదవులతో ఏమి గనపరుస్తారంటే, నిజంగా ఎంత గనపరుస్తారంటే నన్ను, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు శక్తివంతుడు అని, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. పేతురు ఏం చేశాడండి? కత్తి దుయ్యమంటావా ప్రభువా, వేసేయమంటావా వెళ్ళి అన్నాడు. నాకు నీ లోకంలో నేను అన్ని విడిచిపెట్టి వచ్చాను అంటాడు. ఇప్పుడు ఏదైతే మనం ఈ యవనస్తుడు విషయం చదివామో, అక్కడ పేతురు గారు అడుగుతారు, ప్రభువా మరి మేమైతే అన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదయ్యా, మాకేమి ఇస్తాం అని. అన్నీ విడిచిపెట్టి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, చాలా పెదవులతో గొప్ప గొప్ప మాటలు పలికావు, తమ హృదయమును మాత్రము వారు నాకు దూరము చేసుకుని ఉన్నారు. 3 సార్లు కోడి కూసి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడి ఇంట్లోంచి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు సిగ్గుపడ్డాడు పేతురు. అయ్యో, తప్పు చేశాను, పెదవ ప్రాణం పోతే పోయింది. ప్రభువు కోసం చనిపోయిన వాళ్ళనే బ్రతికించాడు, ఆయన శక్తిని కళ్ళారా చూశాను, ఇప్పుడు ఎందుకు ఈ పిచ్చి పని చేసేసాను? ఎందుకు 3 సార్లు కూడా నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు ప్రభు, ఆ ప్రధాన యాజకుడి ఇంట్లో ఉన్న ప్రభు నా వంక తిరిగి చూశాడు. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకుని. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారో, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మానవుల విధులు, మనుషులు తమ దేవుని పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో అవి చూసి నేర్చుకుని వీరు నా ఎదుట ఆ భయభక్తుల్ని చూపుతున్నారంతే. వీళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్, దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన ఆధ్యాత్మిక జీవితాల్లో, మన భక్తి కలిగినటువంటి జీవితాల్లో మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన భక్తి యొక్క లోతెంత, నీ భక్తి యొక్క శక్తి ఎంత? నువ్వు నిజముగా పై మాటలు పలుకుతూ పైకి భక్తి గల వారి వలె మనం ఉంటున్నామా, లేదా దేవుని యొక్క శక్తిని, ఏదైనా కానివ్వండి, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే ఉంటాను ప్రభువా, నీతో ఉంటానయ్యా. నాకున్న పడవల్ని, నాకున్న బంధువుల్ని, నాకున్న ఆస్తిని, నాకున్న సమస్తాన్ని అన్నీ విడిచిపెట్టి వచ్చేసాను కదా ప్రభువా, నీకు తెలుసు కదా. సీమోను, ఇక నుంచి నువ్వు పేతురు అనబడతావు, కేఫా అనబడతావు. పేతురు అన్న మాటకు అర్థం బండ, రాయి. నువ్వు క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడతావు. పరలోకపు యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను, పాతాళము యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. ఇదిగో భూమి మీద నీవు దేన్ని బంధిస్తావో దాన్ని పరలోకంలో నేను బంధిస్తాను. నీవు దేన్ని భూమి మీద విడిపిస్తావో నేను పరలోకంలో దాన్ని విడిపిస్తాను. దేవుని యొక్క శక్తిని కనులారా చూచి దేవుని ద్వారా నూతనమైనటువంటి పేరు పెట్టబడినటువంటి వ్యక్తి పేతురు. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. ఈ లోకంలో ఇంకా ఏమి నాకు అద్దన్నవాడు దూరం దూరంగా జరిగిపోయాడు దేవుడికి. ప్రధాన యాజకుడి ఇంట్లోంచి యేసుక్రీస్తు ప్రభువారు వెనక్కి తిరిగి చూశారు, పేతురుకి చూశారు. 3 సార్లు బొంకిన తర్వాత, అబద్ధం ఆడిన తర్వాత, ప్రభు ఎవరు నేను ఎరుగను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఆయనకి నాకు సంబంధం లేదన్న తర్వాత 3వసారి కోడి కూసినప్పుడు ప్రభువారు వెనక్కి తిరిగి పేతురుకి చూశారు. ఆ ఒక్క చూపు పేతురు గుండెను బ్రద్దలు కొట్టింది. ఆ ఒక్క చూపు, యేసయ్య చూసిన ఆ ఒక్క చూపు సిగ్గుతో తలదించుకునేలా చేసింది. దేవునికి వ్యతిరేకముగా అవిధేయత చూపిస్తూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినటువంటి పేతురును మరలా దేవునితో కలిపింది ఆ చూపు. బోరుని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, సంతాపము నొందాడు. నా తప్పును క్షమించే. ఈ లోకంలో కొన్నిసార్లు నా ఉద్యోగం దేవుడి కంటే ఎక్కువైపోతుంది, నా వ్యాపారం దేవుడి కంటే ఎక్కువైపోతుంది, నా ఆస్తి దేవుడి కంటే ఎక్కువైపోతుంది, నా ప్రాణం దేవుడి కంటే ఎక్కువైపోతుంది. ఈరోజు నేను నీకు వెనక్కి జరగడానికి, నీకు దూరంగా జరగడానికి కారణం నా ప్రాణం. నిన్నే పట్టుకుని అలా లాక్కుపోయి ఈడ్చుకుపోయారు కదా, నన్ను కూడా అలా ఈడ్చుకుపోతారేమో, నన్ను కూడా అలా చంపేస్తారేమో. నా ప్రాణం నీకంటే ఎక్కువైనప్పుడు నేను నీకు దూరంగా జరిగాను. నా తప్పు క్షమించు, నా పాపాన్ని క్షమించు, నేను నీ కోసం నిలబడతాను. ఈ రాత్రి పేతురు కంటే గొప్ప భక్తి కలిగిన వారం కాదు. పేతురు దేవునితో నడిచినవాడు, దేవునితో సహవాసము చేసినవాడు, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క క్రియలను నేరుగా చూసినవాడు, అనుభవించినవాడు. అలాంటి పేతురు లాంటి వ్యక్తే తన భక్తి గల జీవితంలో దూరంగా జరిగితే ప్రభువుకు, ఈరోజు నువ్వు నేను ఎంతటి వాళ్ళం?
అపోస్తులుడైనటువంటి పౌలు గారు పదే పదే సంఘాలకు ఆయన రాసినటువంటి లేఖలలో, పత్రికలలో ఈ మాట చెబుతున్నాడు. సంఘంలో ఎంతో మంది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటుంది. బలము లేని వారు. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. రొట్టెను తింటే మనిషి ఎలా బ్రతుకుతాడో, దేవుని యొక్క వాక్యమును వింటే, దేవుని యొక్క వాక్యమును తింటే, దేవుని యొక్క వాక్యమును భుజిస్తే, దేవుని యొక్క వాక్యమును గైకొంటే వాడు బ్రతుకుతాడు. ఆమేన్. దేవుని వాక్యము శక్తి గలది. దేవుని వాక్యము బలము కలది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గమునకైనను తక్కువ కాకుండా అది మన శరీరములోనికి మరి ఎముకలలోనికి దూరి మన ప్రాణాత్మలను విభజించునంతగా శక్తి గలదైనది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఆ శక్తిని మనం కోరుకోవాలి. పై మాటలు పలుకుచ్చు, గాంభీర్యాలు పలికాడు పేతురు. ఆ యవ్వనస్తుడు బోధకుడా అని నోరారా పిలిచాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలన్నాడు. ఇదిగో దేవుని ఆజ్ఞలు పాటించి ఇవన్నీ పాటిస్తున్నానయ్యా, ఇంకా నేను ఏం చేస్తే నిత్య జీవానికి వెళ్ళాలంటే నీకున్నదాన్ని అంతటిని అమ్మి బేదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు తన హృదయములో వ్యసన పడ్డాడు, విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతో మంది వాళ్ళ హృదయాల్లో వ్యసన పడుతూ దేవునికి దూరంగా జరిగిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి మరిచిపోతున్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులయ్యి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. దేనిని వింటున్నామో దాన్ని నమ్ముదాం. దేనిని చదువుతున్నామో దానిని యందు నమ్మిక ఉంచుదాం. దేనిని ప్రకటిస్తున్నామో దానినే మన క్రియల ద్వారా చేసి చూపిద్దాం. మన భక్తి కేవలము మాటల భక్తి కాదు, మన భక్తి చేతల భక్తి. మనము క్రియల ద్వారా మన భక్తిని చూపించేవారిగా, అంతకంతకు ప్రభువారికి దగ్గరయ్యేవారిగా. పేతురు ప్రభువుకు దూరముగా జరిగాడు. ఈ రాత్రి మనము ప్రభువుకు దగ్గరగా జరగాలి. ప్రభు శక్తిని మనము ఆశ్రయించాలి. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, ఈ కొందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా అనేక సంఘాలకు మీరు రాయించినటువంటి పత్రికలలో కొన్ని పత్రికలలో నుండి ఈ మాటను మేము ఈరోజు ధ్యానం చేయడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కేవలము పై భక్తి, పై వేషధారణ, నామకార్థమైనటువంటి భక్తి జరిగిస్తూ మీ శక్తిని మేము ఆశ్రయించకపోతే అది వృధా. అట్టి భక్తి వ్యర్థం. దేవా, ఈ రాత్రి మా భక్తి మీ శక్తి మీద ఆధారపడి అనుదినము వర్ధిల్లుచు పెరుగుచు మేము మా భక్తి గల జీవితంలో మీతో అతి సమీపముగా రావడానికి మీ కృప చూపించమని. ఈ లోకంలో మరి ధనమైనను, మరి ఈ లోక నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము వీటన్నిటిని విడిచిపెట్టి మాకు ప్రభువే ముఖ్యం, ప్రభువుతోనే మా జీవితం, ప్రభువులోనే మా జీవితం, నీ దేవుడే నా దేవుడు అన్న మరి రీతిగా భక్తులు ఎలా అయితే నిన్ను నమ్ముకున్నారు, ఈ రాత్రి మేము కూడా ఇజ్రాయేలు దేవుడే మా దేవుడు అని మేము మీ యందు విశ్వాసం ఉంచి మా ప్రాణాత్మ శరీరములతో మిమ్మల్ని ఆరాధిస్తూ మా క్రియల ద్వారా కూడా మిమ్మల్ని కనబరుస్తూ
నోటితో ఒక మాటలు మాట్లాడుతూ, క్రియల ద్వారా వేరే క్రియలు చేస్తూ, మేము అసహ్యులుగాను, అవిధేయులుగాను, భ్రష్టులుగాను మారిపోకుండా, మేము ఈ నోటితో ఏది పలుకుతున్నాము మా క్రియల్లో కూడా మేము దానినే చూపించే వారముగా మమ్మల్ని మార్చమని పేతురుని ఎలా అయితే మీరు నువ్వు బండా, నువ్వు పేతురు అనబడతావు, నువ్వు కేఫా అనబడతావు, నీ బండ మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తానన్నావు. ఈరోజు తండ్రి, మీ సంఘము కట్టబడడానికి మమ్మల్ని కూడా బండగా వాడుకొనమని మీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి కువైట్ నుండి ఇండియా ప్రయాణమునకు, లావణి యొక్క డెలివరీకి సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.